ఆన్ కెమెరా చెప్తున్నా, ప్రతి వైసీపీ గుండాకే చెప్తున్నా, భవిష్యత్తులో మేము వస్తాం, మా ప్రభుత్వం వస్తుంది నేను చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రభుత్వమే వచ్చింది అనుకున్నాం, తొక్కి నారా తీస్తాను చెప్తాను. నార సంగతి తర్వాతలే కానీ ముందు నువ్వేదైతే అటవీ పర్యావరణ శాఖ చూస్తా ఉన్నావో ఆ శాఖని సరిగ్గా చూసుకో చాలు. ఇవాళ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా ఉన్నావు, ప్రభుత్వం మీ చేతిలో ఉంది, శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత నీకు లేదా? అంటే హోంమంత్రి అయితేనే నువ్వు తొక్కి నారదీసి శాంతి భద్రతలు చూస్తావు అనమాట, లేకపోతే చేయవన్నమాట. అంటే ప్రభుత్వం నీ యజమాయిషిలో లేదు. శాంతి భద్రత రాష్ట్రంలో ఘోరంగా విఫలమని చెప్పేసి నీకు నువ్వే ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నావు. నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ నిన్ను, ఇవాళ మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అనేవాడు ఒక మహిళకి 5 సార్లు అబార్షన్ చేయించాడు. ముందు నువ్వు తాడ తీయాలన్నా తొక్కి నారదీయాలన్నా ముందు వాడి. అలాగే ఒక మహిళని నడు రోడ్డు మీద పోలీసు లాఠీతో కొట్టాడు మీ పార్టీ నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర. ముందు వాడిది తాడతి, తర్వాత వాడిది నారది. అలాగే మీ పార్టీకి సంబంధించిన కిరణ్ రాయల్ అనేవాడు నైఫ్ కైఫ్ వైఫ్ అంటూ మహిళల్ని లైంగికంగా వేధిస్తూ ఉన్నాడు. ముందు వాడి తాడ తీసి వాడి తొక్కి నారది. ఇవన్నీ చేయకుండా నువ్వు పోసుకోవాలి మాటలు చెప్తే జనం ఇవాళ నవ్వుకుంటున్నారు. పవన్ కళ్యాణ్, నీ మాటలు ఒక పిచ్చి మాటలా మిగిలిపోతాయి రాబోయే రోజుల్లో. ఒకటైతే వాస్తవం, ప్రజలు 2029 ఎన్నికల మటుకు మిమ్మల్ని తొక్కి నారదీయడానికి అయితే సిద్ధంగా ఉన్నారని చెప్తాం.